UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మార్చుకున్నావా? నీ పేరు నిజంగా ఎందుకు పెట్టుకున్నావు? నా డిక్లరేషన్ కూడా అండి నేను చాలా క్లియర్గా నేను చెప్తున్నాను, నా విట్నెస్ కూడా చెప్తాను. ఒకప్పుడు స్టూడెంట్స్ తో కూడా నేను ఆయన మంచి మార్గంలో నువ్వేం బోధించాలా? చేతిలో కూర్చోండి కొట్టనే నువ్వు బయట కొట్టాలనుకుంటు కొట్టండి సార్. దండం పడుతున్నా, నా బ్రతుకును మార్చిన వాళ్ళు లేరు. అర్థమైందా? నేను చదువుకుంటున్నాను, నా వ్యక్తిగత క్రీస్తుకు దాసుడు ఎలా అయ్యాడో సజీవ సాక్ష్యం. చూడండి, నా దేశం నా మతం నా దేవుడు ఉన్నాడు. నా దేశం నా మతం నా దేవుడు గాంధీవాది హీరో ప్రముఖ రాజకీయ నాయకుడు పండిట్ ధర్మప్రకాష్ శర్మ క్రీస్తుకు దాసుడు ఎలా అయ్యాడో సజీవ సాక్ష్యం. చూసారా? వెంకటేశ్వర స్వామి యూనివర్సిటీలో కాన్స్టిట్యూషనల్ లా ఉండేటువంటిది బ్రతుకును మార్చడానికి ఎవరికి మార్పు లేనప్పుడు ఏం చేసుకోవాలి చెప్పండి. యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీ చెప్పండి. సిగరెట్ తాగుతున్నాను, నేను బీర్ తాగుతున్నాను, అమ్మాయి దగ్గర చేసుకుంటున్నా. నా రెండు చేతులతో వినాయకుని విగ్రహాన్ని సూలూరుపేట బస్ స్టాండ్ లో, సూలూరుపేట సంగాలం చెరువులో మట్టి భుజాల మీద హృదయము మనస్సు అర్థమవుతుంది. చెవులు ఉంటే వినగలిగితే గ్రహిస్తే కాస్త బాగుంటుంది.
మనకు ఉంది. బ్రతుకున్నామన్న మాట మాత్రమే కానీ అందరూ సచ్చిన చవాల్లాగా బ్రతుకుతున్నారు. అవకాశం వస్తే పాపం చేయడానికి. అర్థమవుతుందా? ప్రేమ దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఆ ప్రేమకు 3 పెడతాడు కింద. అర్థమవుతుంది? దేవుడు చూపించేటువంటి ఎంత ప్రేమ. దాని కింద వచ్చేసినప్పుడు కనికరం, దాని కింద వచ్చేసినప్పుడు కృప, దాని పక్కన వచ్చేసినప్పటికి దయ. కృప, దయ, కనికరం కలిగినటువంటి ప్రేమ చూపించేటువంటి వ్యక్తి. ఐఎమ్ ట్రూ, ఐఎమ్ ట్రూ, ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ లైఫ్. The Changai is not at all. Changai has died in 1993, but still he is alive because of his grace. అర్థమవుతుందా? దేవుని ప్రేమ ఏ విధంగా ఉంటుంది, మన ప్రేమ ఏ విధంగా ఉంటుంది. అర్థమవుతుందా? కృపగల దేవుడు అయ్యా, కృపగల మనిషి అయ్యా, దయగల మనిషి అయ్యా, కనికరమ గల మనిషి అయ్యా. అదేనా మన భక్తి? అదేనా మన భక్తి? అదేనా మన భక్తి? పొద్దున్నే వచ్చేటప్పటికి 7:30, 8 గంటలకు, 9 గంటలకు వచ్చేటప్పుడు గుడి దగ్గర జతలుగా వాడు ఒకటి తెచ్చిపెట్టేసుకున్నాడు. ఒక రాయి తీసుకొచ్చాడు, పెట్టేశాడు, దాని చుట్టూ కట్టుకుంటున్నాడు. ఒరే ఇంజనీర్ గాడా, నువ్వు దీన్ని కట్టావురా, ఇక్కడ కాదురా, ఇక్కడ నా స్టూడెంట్స్ ఉంటే దీ స్టేక్ హోల్డర్స్ని బట్టి అది ఉందిరా. లేనటువంటి రాయిని తీసుకొని పోయి దాని చుట్టూ కట్టుకుని చేస్తున్న వీడు ముచ్చ పెట్ట తాగడానికి నీళ్ళు బ్రతికేంద్ర అడుగు చేసుకుని అడిగితే డబ్బులు మిగుతాయి నీకు, ఇక్కడైతే డబ్బులు రావు. సార్ మీరు చాలా ఎక్కువ మాట్లాడు. తోలు తీస్తాను, ఏమనుకుంటున్నావు? తోలు తీసి కింద పెడతాను. నాకనేటువంటి వాడి దేవుడు అవకాశం ఇస్తే సస్పెండ్ చేసి మరి జస్ట్ 7 బిలియన్స్ ఇలాంటి స్టూడెంట్స్ ఎంతమంది వచ్చిన దూకి చావడరా, లెటర్ రాస్తాను. ధర్నా చేసి రావడానికి వస్తే అర్థమవుతుందా? ఇస్తారా? నాకు ఇదే టాలెంట్కి నేను అమెరికా కానీ అబ్రాడ్ కానీ వెళ్ళిందంటే ఇప్పటికి అర్థమవుతుందా? ఎక్కడో ఉండేవాళ్ళు. బట్ మై గాడ్ హ్యాస్ అలౌడ్ యు బి హియర్ బికాజ్ దీస్ పీపుల్ ఆర్ డోంట్ నో, దే ఆర్ ద షీప్స్, దే ఆర్ నాట్ హ్యావింగ్ షెపర్డ్. జస్ట్ ఐ am with you. As a shepherd, just you can proclaim. అర్థమవుతుందా? This is the way just an execution. Just have to be taken a open category conditions. ఫ్రంట్తో సమానంగా విసిపారేసాను. But my God is blessing abundantly. If I am going to do mistake, my God is going to be threatened. Whatever I am doing, whatever the way I am measuring towards to you, that proportionately my God is also going to be better. If possible, more than that. Whether it may be good or may be bad. అర్థమవుతుందా? ఇక్కడ పెట్టాడు, గుడి పెట్టాడు, పక్కనే వచ్చేటప్పుడు శాసలో మాత్రం ఉండడు, ఆడ చేత మాత్రం కూర్చోడు. వాడి టైంకి ఆడుంటాడు గుడి దగ్గర. ఏమంటాడు? సార్ గుడికి పోయినాడు సార్, గుడికి పోయినాడు ఇంకేమంటాడు కదా అధికారి. ఆడ మాత్రం బోర్డు ఏం పెట్టిండో, వర్క్ ఈజ్ వర్షిప్. స్టేట్మెంట్. పనే నాకు దైవము, పనే నాకు ఆరాధన, పనే నాకు సర్వస్వము. ఆ పని వల్ల నేను 10 రూపాయలు సంపాదించుకొని నా బ్రతుకు జీవనం నడిపిస్తున్నాను అని అన్నటువంటి భక్తి మార్గంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కింద చూస్తాను. అరే ఏంటంటే తీసుకుచేయబెట్టింది విద్యాలయాల్లో ఉన్నటువంటి త్రివేణి సంగమంలో నువ్వు ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టుకో. అర్థమవుతుందా? నువ్వు ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టుకో. నీకు చేతనైతే సాటర్డే హాలిడే ఇచ్చేసి, నీ దేవుడు ఆరాధన దేవుడు అయితే ఎవరి సాటర్డే ఇచ్చేసి. ఎందుకు దేవుడు పెట్టాడు తెలుసా? 6 రోజులు కష్టపడి 7వ రోజు ప్రశాంతంగా నెమ్మది కలిగి రెస్ట్ తీసుకొని నా సన్నిధిలో గడపమని చెప్పేసి 6 రోజులు తన పని పూర్తి చేసి 7వ రోజు నా సన్నిధిలో గడపమని చెప్పాడు. పద్ధతి ఉందమ్మా పద్ధతి. సిగ్గు శరం ఉంటే బీయింగ్ ఎడ్యుకేటెడ్గా అర్థమవుతుందా? మన ఫోటోలు వీడియోలు చూపించాను కదా, అర్థమవుతుందా? అంత నీచమైనటువంటి దుస్థితిలో బీయింగ్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా ఉంటున్నారు అని అంటే భారతదేశం ఎక్కడ పోతుందో అర్థమవుతుంది.
So, thanks for your respect and your attitude and your gratitude, okay, and your responsibility towards to that system. So happy, I'm so comfortable, and I am so confident about all of you. All of you. Again, I am my humble request. My God is going to be touch you. మీ ఒక్కొక్కరి జీవితాల్లో ఏ విధంగా మాట్లాడానో, పర్సనల్గా పిలిపించి ఎలా మాట్లాడానో, నువ్వు డిటెండ్ అయినటువంటి నీకు జీవితం ఏ విధంగా ఇచ్చానో, ఏ విధంగా దొంగతనం కూడా ప్రొసీజర్ ప్రకారం చూపించాను, ఆ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత కూడా లేనటువంటి నీచాతి నీచమైనటువంటి జాతులు ఈ మల్లె మొక్కని అర్థమవుతుందా? దేవుడు ఉంచి నడిపిస్తున్నారు, నీకు ముందు కూడా నడిపిస్తారు. ఇట్స్ బై గాడ్ విల్. అర్థమవుతుందా? ఓ గాడ్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఫీడ్బ్యాక్. ప్లీజ్ లవ్ దెమ్. దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. ప్లీజ్ ఫర్గివ్ దెమ్. We can save in our time. If they are in troubles, if they are in temptations, if they are in crossroads, they are in a pathetic situation, oh God, please save them. In the name of Jesus, just I am praying to submit. Okay? Thank you. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.